డీటెయిల్స్ చూస్తే భక్తుల కోలాహలం నడుమ కోయ పూజార్ల పూజలతో గురువారం సమ్మక్క తల్లి గద్దెలకు చేరుకుంది. గోదావరి నది తీరాన జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో గురువారం మహాఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం సాయంత్రం జనకమ్మ గ్రామం నుండి కోయ పూజార్ల పూజా కార్యక్రమంతో డప్పు చప్పుల నడుమ శివసత్తుల తొలింతలతో కోలాహలంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ దంపతులు సమ్మక్క తల్లిని గద్దెల వరకు తీసుకునిచ్చారు. దారి పొడవునా భక్తుల తాకిడి ఉండడంతో పోలీసులు రోప్ సహాయంతో భక్తులకు కంట్రోల్ చేస్తూ జనగామ గ్రామం నుండి గోదావరి నది తీరంలోని సమ్మక్క గద్దెకు సమ్మక్క తల్లిని తీసుకొచ్చి గద్దెలపై ఉంచారు. సమ్మక్క తల్లి రాకను చూడాలన్న భక్తి భావంతో ప్రజలు వేలాదిగా తరలి రావడంతో జాతర ప్రాంగణం అంతా జనసంద్రంగా మారింది. భక్తులు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరగకుండా పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. సమ్మక్క తల్లి గద్దెలపై వచ్చిన సమయంలో గేట్లను మూసివేయడంతో భక్తులు సమ్మక్క తల్లిని గద్దెలపై ఉంచే కార్యక్రమాన్ని జీటీపీఎల్ సిటీ కేబుల్ జాతర ప్రాంగణంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ పై తిలకించి దండాలు పెట్టుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే దంపతులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు సమ్మక్క తల్లిని దగ్గరుండి గద్దెలపై నిలిపారు. అనంతరం భక్తులు సమ్మక్క సారలమ్మ తల్లులకు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర కమిటీ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు చూశారు.